హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, చలి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. నిన్న దాకా కొంచెం వేడిగా ఉండే, ఈరోజు నుంచి మళ్ళీ చలిగా పెడతా ఉంది. అందుకని చెప్పేసి సెటర్ పేలే చేసినాం. యాక్చువల్లీ క్రియాన్స్ ఏం చేసిందంటే దాయి పార్కింగ్ పోదాం అని నాయబడి పడ్డాడు. దాని తర్వాత అలా మమ్మీ ఎంబడి పడ్డాడు. అందుకని మేము ఇద్దరం సెటర్లు వేసుకున్న తర్వాత వాడిని కూడా సెటర్ వేయించేసుకుంటూ దాయి పార్కింగ్ పోదామని చెప్పేసి పోయి అట్లా పోయి కారు కాడికి అట్లా దింపుకొని వచ్చేసిన. మళ్ళీ ఇంట్లోకి వచ్చినాక మళ్ళీ పోదామన్నాడు అని ఏదో మా భయమార్పి చేసిన. ఇప్పుడు బనానా తింటా ఉండు. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు మా ఇంట్లో వచ్చేసి దిస్ ఈజ్ ద జొన్నపిండి. ఏమేమి కల్పించా ఫ్రెండ్? మానవరతం చూసినారా ఫ్రెండ్స్? ఇంతగానో బాగుతున్నా, మరి కనీసం అందుకోవాలన్నా కోరస్ ఏమనుకోని పాట పాడకపోతే ఏమైపోతే ఇది అలిగేది ఎన్ని రోజులు చదువుతాం. సినిమా ప్రభావం రాంబాయి, సినిమా ప్రభావం రాజు వెడ్స్ రాంబాయి. ఎన్ని రోజులు ఉంటుందా ఈ ప్రభావం? రేపు చూపించదాకుంటుందా, ఈరోజు చూసేదాకుంటుందా? జదో పని చేయదు నువ్వు. సో నేనే ఇప్పుడు ఏం షో అంటారు? సెకండ్ షో, ఫస్ట్ షో రైట్. మేము ఫస్ట్ షో పోతాం జ్యోతి. ఇదేమన్నా ఫస్ట్ షో నా ఇప్పుడు ఏమంటారు దీన్ని? 9 o'clock వచ్చింది. ఆయన వద్దు బయట తిరుగుతుంది చల్లగా. ఆయనకు సంబంధం లేదంటే వచ్చినప్పుడు చలివేస్తుంది అంటే నాకు సంబంధం లేదు. నీకు కావాల్సింది ఏం కావాలి? సినిమా. 3వ వీడియో జ్యోతి ఈ సినిమా గురించి. మొన్న వీడియో అయింది, నిన్న రాత్రి వీడియో అయింది, ఇప్పుడు కూడా అదే అవుతుంది. సినిమా సండే ఉంది కానీ తోకపోలేదు అన్నట్టుంది పరిస్థితి. సినిమా వచ్చి వారం రోజులల్లా ఈ సినిమా మధ్యలో జతిగో తండేల్ సినిమాకి ఆయనకి చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పకుండా చేయకుండా టికెట్ బుక్ చేసుకుండు. మళ్ళీ నన్ను తోలుకుపోవంటే ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ 2 టికెట్లు బుక్ చేసి తోలుకొని పోయిండు. ఆయనకు ఆ సినిమా నచ్చింది కాబట్టి తండేల్ సినిమాకి. మరి ఇప్పుడు నన్ను తీసుకోవచ్చు కదా. అరే ఇప్పుడు నచ్చింది. ఆయన ఆ సినిమా రిలీజ్ అయిన రోజు ఫస్ట్ షో చూసేసి వచ్చింది పొద్దున్నే. హలో, ఇప్పుడు ఏమంటావే? కాదు జ్యోతి, ఈ సినిమా రిలీజ్ అయ్యేప్పుడు నేను ఉన్నానా? నేను ఏడున్నా? కేరళలో ఉన్నా. 21st రోజు బేబీ ఏడున్నా? బేబీ నేను బేబీ నువ్వు ఎప్పుడు వచ్చినావు బేబీ? ఆ రోజే వచ్చిండు రిటర్న్. 22nd కే వచ్చిన. నేను 21st కి వచ్చిన. నేను వచ్చేటప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది బేబీ. మరి వచ్చినాక రిలీజ్ అయితే నేను పోతుడే వచ్చినాక సాయంత్రం 6 గంటలకు కూడా దొరకపోవచ్చు. అబ్బాయి ఏంది మీ సినిమాలో ఆగలేము, ఏగలేము. రేపు టైటిల్ అదే పెట్టు. ఆడలతోటి ఆగలేము. నాన్నగారు కథ పగు ఇద్దరు కలిసి టిఫిన్ చేసేస్తున్నారు. టిఫినా కాదు, స్నాక్స్. ఏం తింటున్నా? అరే కుల్లేరు రే క్రియాన్స్ ఓం తింటున్నావే? ఆడెందుకు పడేసినాడు? తీసుకురా పో, నడు పోదాము. వాకింగ్ రావా? పార్కింగ్ పార్కింగ్ వస్తావా? రావా మరి తీసుకురా పోటీ కుల్లా. ఏం కూర అడుగుతున్నావు? ఇవాళ హైలైట్ ఏం తెచ్చు మన ఇంట్లో కూడా చిక్కుడుకాయ కూర. కనీసం టేస్ట్ కూడా లేదు. అయిపోయిందా? ఇంకో తెచ్చుకుంటా అంట అన్న. పెట్టుకో. ఏం పెట్టినారు? చూడ పత్తి. ఎవరు పెట్టిర్రా? మమ్మీ ఎందుకు పెట్టుకున్నావు? ఒకటే చెవులు ఉంది. ఒకటే షోలో పెట్టుకున్నారా మమ్మీ? పెడుతుందా? కుళ్ళ పెట్టి మంచి చూడలేదు తెలుసా? క్రియాన్స్ బూ అలా వాళ్ళకి బూ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ అను అందరికీ. హాయ్ అందరికీ అను. అందరు బాగున్నారా? అడుగు. బాగున్నారా? బాగున్నావా? బాగున్నావా? బాగున్నావా అని అడుగు. నువ్వు నేను బాగున్నా. తిన్నారా? అడుగు. తిన్నారా? అడుగు. తిన్నారా? బాగున్నావా అని అడగనికి రాదు. తిన్నారా అని అడగనికి రాదు. బాగున్నా నువ్వు. బాగున్నా నువ్వు. తిన్నా నువ్వు. నువ్వు నేనేమనాలి? ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఇంకా కొన్ని సెంటెన్స్ అయ్యో ఎంతసేపు అయ్యి చెప్తారా? సెంటెన్స్ కలపడం వస్తలేదు అంతే. ఇక కలిపిందంటే ఇక ఏ దాయి రా, ఏ దాయి, ఏ దాయి. దాయి పేరు ఏం పేరు? దాయి పేరు ఏం పేరు? దాయి పేరు ఏం పేరు చెప్పు. అలాగే చెప్పు. అలాగే దాయి పేరు ఏం పేరు చెప్పు. అత్తకి దాయి పేరు ఏం పేరు? అత్తకి అత్త పేరు ఏం పేరు చెప్పు. అత్త పేరు క్రియాన్స్ చెప్పు. జ్యోతి. దోతి అంటాడు. ఓ జ్యోతి. జ్యోతి పిలు. జ్యోతి పిలు. జ్యోతి నా పేరు ఏం పేరు? చెప్పులు ఇప్పుతున్నా. ఎందుకు కుప్పుతున్నవే చెప్పులు? అని ఆశకు వచ్చింది. నాకు తోలుకపోతలేదు. వర్రి నన్ను ఎవరు కొత్త చెప్పులట. ఎవరు రావి? నాయి నాయిరా. ఎవరు ఇప్పించిరా? మమ్మీ.
నేనురా. మమ్మీ ఎవరు ఇప్పించారు? నేను ఎవర్రా? అరే నేను ఎవరు చెప్పు? నేను ఎవర్రా? దాయి ఎవర్రా? దాయి ఏం పేరురా? ఏం పేరు? ఎవరురా పోషమ్మ? నా నాని రే మా అమ్మరా. నాని. వాకింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ వాకింగ్. నువ్వు ఇంకా తినను కూడా తినలేవు. తినకుండా ఆ బుయ్యి తాత చూడవు. బుయ్యి తాత వచ్చి అయ్యో ఆ మోజు బుయ్యి తాత బయట కూరా వద్దు నేను రాను. తాత తింటున్నా అని చెప్పు. తింటున్నా. సరే 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 తింటున్నా. నేను తినేటప్పుడు బయటకే వస్తా తాత. అక్కేం చేస్తుందిరా? హోంవర్క్. ఏంది? ఏం చేస్తుంది? హోంవర్క్. ఇటు చూడరా ఏం చేస్తుంది అక్క. ఇటు చూడరా. సిగ్గు ఇట్లా పోతుడు చాలా. రాను నా జుట్లో వెళ్ళిపోతారు ఇక. ఇద్దరు ఇళ్ళకి బయటికి వెళ్ళిపోతారు ఇక. నా జుట్ట లేదు కానీ ఇంకా పెరిగిపోతురట. గుండెకి వాళ్ళు వస్తారు కాబట్టి పోయినాయి. ఎస్ ఇళ్ళకి వస్తారు. కటింగ్ చేయించుకున్నా మరీ ఘోరంగా ఉన్నది తెలుసా? ఇంకా జుట్టు కటింగ్ అన్న. ఏమైంది వద్దే? అందుకే గట్లున్నాడు. ఏమైంది మంచిగా లేడా? మంచిగా ఉన్నాడు. అప్పుడు అనిపించలేదా? టిక్కు తయారయ్యి అప్పుడు అనిపించలేదా? అప్పుడు మరి జుట్టు మంచిగా ఉండే మరి ఇప్పుడు నేనేం చేయాలి? నేను చేసుకున్నాక ఇట్లా అయింది అబ్బా చెప్పట్టు కదా. అవునా కదా? అప్పుడు మంచిగా ఉన్నానే ఇప్పుడే. మంచిగా ఉన్నాను. ఏమిడే? ఏది లేపడే వద్దన్న గుండెల్ల చేరి ఒక్కసారన్న రావే సింగారి ఉపిరా పెట్టి కత్తుల్ని నూరి పెట్టి నా వెంట నీ వెంట దారి. మంట మంచి మంట వద్దే పొద్దుగల పులిహోర వేయి. బియ్యం నాయన చాలా వచ్చి సరిపోతున్నా. ఏం చేస్తున్నావురా? బియ్యం ఏం చేస్తున్నావురా? బియ్యం అన్న నూక్కుతున్నావా? నేను ఏరినాకోదాను నొక్కుతున్నాను. ఏమొస్తున్నాయి? కాదు పంట బియ్యంకి ఇట్లా రావద్దు కానీ మన నీళ్ళు లేక వచ్చినాయి కదా. నీళ్ళు చక్క పెట్టక మెయిన్ ప్రాబ్లం అదే. ఏ క్రియాంశ్ అదేం కూర్చున్నాడు రా? ఇట్లా కూర్చున్నావు ఎట్లున్నావు? ఆ దుమ్మంతా మీద పడుతుంది. నాడు మోహం కడుకుందుపా. చేతులన్నీ గలీజ్ అవుతున్నాయి. ఇట్లా ఎన్ని రోజులే మనం బియ్యం అయిపోయేదాకా ఇదే పరిస్థితి అయ్యా. అయిపోయినాయి ఇక 3 సంచులు. 3 సంచులు ఉంటే అయిపోయినాయి. మనం తినే బియ్యం నెలకు కనీసం ఒక బ్యాగ్ కూడా ఒడిచిపోతలేదు. అంటే గంత తింటున్నాం అన్నట్టు మనం. కనీసం ఒక బ్యాగ్ కూడా ఆ నెలకు. ఆ 3 బ్యాగులు అయినా ఇప్పుడు 3-4 నెలలు అవుతాయి. 4 నెలల దాకా వస్తాయి. 4 నెలలు దాటుతుంది. ఇంకా కుక్క సపరేట్ పెడితే ఇంకా ఇంకా మిగులుతుంది. ఒక మనిషి లెక్క కదా క్రియాంశ్ కదా? అవునా కదా? కాదంటే ఇంద్ర కాదు. సప్న వీళ్ళకి ఏముంది సప్న తినిపించడానికి? సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వంకాయ కర్రీ. సపరేట్ రైస్ కూడా పెట్టారు. ఇప్పుడు ఈ రైస్ అయిన తర్వాత పిల్లలకి తినిపించడు. టైం పడుతుంది అప్పటి వరకు. ఓ క్రియాంశ్ మీరు తినేస్తారా? చెప్పు డాడీ. ప్రాజెక్ట్ వర్క్ ఉంటే చేసుకోవాలి డాడీ. నన్ను నామకం చూసి ఏమొస్తుంది డాడీ? ఏం కావాలి? కటింగ్ ప్లేయరా? క్యాటర్ పిల్లరా? ఎవరు చెప్పిర్రా? ఓకే ఓకే. ఏ క్రాంచ్ దారా మమ్మీ అట్లా అయిపోయిందా? మమ్మీ చేస్తే తీరా హోంవర్క్. సో ఫ్రెండ్స్ టీవీ ఈరోజు డల్, మొత్తం డల్. ఇక్కడ అయిపోయిందా ఇక్కడ పరిస్థితి? వాట్ కర్రీ యు ఆర్ ప్రిపేరింగ్ టుడే ప్రిపేరింగ్ దిస్ ఈజ్ ద పాలకూర పప్పు. ఐ థింక్ పచ్చకూర పప్పు. మసుగు వస్తున్నా జ్యోతి. అరే కాదు, ఎవరైనా ఇట్లా చేస్తారా? ఆ లబ్బర్ తీసి జ్యోతి మీరు కూడా అట్లా చేస్తారా? మీ ఇంటికాడ కూడా ఎందుకు అలాగా? యూజ్ అయితే కానీ దేనికన్నా దేనికి యూజ్ అయితే అవి తీసి మళ్ళీ ముర్రనే పడేస్తారు అవి. అవునా కదా? నేనైతే వాడేయ. నిజం చెప్పేవి నిజం చెప్పేవి నిజం చెప్పేవి నిజం చెప్పేవి. ఇట్లా చేస్తారా మీ ముద్దు ముచ్చట్లున్నా నాన్న. అరే అరే కొయ్యకరా. అబ్బా బాబా గరానా బుల్లోడు సినిమా చూస్తావు రీడా. అబ్బా ఏడ కూర్చున్నావురా నువ్వు? ఏడ కూర్చున్నావు? అబ్బా అబ్బా తిన్నావా? తిన్నావారా నువ్వు? తిన్నావా? నేను నానిగా నువ్వు తిన్నావా? ఆత తిన్నదా? ఎటువంటి కనిపిస్తలేదు. ఓ అందరు ఎప్పటి తినొచ్చుగా జ్యోతి. ఆకలి అయితే మాకైతే లేదు ఆకలి. నవ్వురా క్రియాంశ్ నవ్వు.
మళ్ళా నవ్వురా మళ్ళా నవ్వు నాన్న తిన్నావాను నాన్నగారు తినేసేద్దాం దా స్వప్న అయిపోయిందా రెడీయా? సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి స్వప్న హాయ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ బర్త్డే టు యూ. వైర్ ఓఫ్ మై బర్త్డే ఇస్ కమింగ్. గుడ్ మార్నింగ్ రే. ఇప్పుడే లేచినావా? ఈడేమైందిరా నీకు మళ్ళా? ఈడేమైందిరా? కురిపోయిందా? ఎందుకు లోపల అయిందా? అత్త లేచిందా? లేచిందా? ఏం చేసిండ్రా ఇంకా? తమ్ముడు లేచిండా? నీళ్ళు ఓలు పెట్టిర్రా ఇవి ఫేస్ వాష్ చేసుకునిక? నాని చెప్పురా. నైట్ నువ్వు పడుకున్నావా? ఎవరి దగ్గర పడుకున్నావు? అత్త దగ్గర పడుకున్నావా? నిద్ర లేచినావా? ఏమన్నది అత్త? నువ్వేమన్నావురా? నైట్ నిద్రలా వీళ్ళిద్దరూ లేచి గోడతో మాట్లాడతారు అనమాట. నేను రాత్రి పడుకునేటప్పుడు చెప్పిన ఇద్దరు ఒకటే దగ్గర అన్నారా ఏదో ఒకటి అవుతారా అన్న. నాన్నకు నిద్ర పట్ట తీయలేదు. ఒకసారి ఈమె ఒకసారి ఈమె ఏం మాట నాయన వస్తే చెప్తాడు. జ్యోతి నాయన వస్తే చెప్తాడు. నాయన వస్తే చెప్తాడు. ఎందుకంటే మీరు ఏమేం చేశారని నాయన ఇంటనే ఉన్నాడు కదా ఆల్రెడీ. నిద్ర లేచి పొద్దుంతా ఏం చేసారు అవన్నీ మాట్లాడతారు. ఈమెనేమో ఏమైనా టీచర్ అట లేకపోతే గోడతో మాట్లాడుతుంది. బెదిరించడే అవన్నీ నిద్రలో కలవరిస్తుంది. ఏమన్నానైతే ఏం గుర్తుండదు. లేస్తా అంతే. అది కూడా గుర్తుంటుంది. మూసుకొని లేచినా కళ్ళు తెలుసుకొని మాట్లాడినా అనుకో నాని నిన్న అట్నే అలా రేపటి నుంచి ఒక్కటి కల నిద్రలే. ఒక దగ్గర పడుకుంటే పాపం ఇద్దరు పక్కన పడుకున్నది నిద్రనే ఉండదు. ఇక నాయన పదం ఆగమాన్ చేసి రాత్రి టీవీ టీ బాగా చూసాక మెలుకున్నారా నాని? నువ్వురా నువ్వు పండుకున్నాసరికి టీవీ చేతిలో రిమోట్ పట్టుకొని టీవీ చూస్తుంది. ఇంకా పండుకున్నాని అంటే సరే మమ్మీ పండుకుంటా అన్నది. అరే నేను బంద్ చేసేటప్పుడు నీకు గుర్తుందా? అప్పుడు నువ్వు అనుకోలే కదా. నేను పొద్దున అడిగితే తాత బంద్ చేసిందని చెప్పినావు. నన్ను గుర్తులేదు. అరే నేనే బంద్ చేసినారా? నేను టీవీ బంద్ చేసి ఫ్యాన్ వేసి పెట్టిన. తాత బంద్ చేసింది మమ్మీ అన్నది. సినిమా మొత్తం చూడని నన్ను తాత రిమోట్ తీసుకొని బంద్ చేసిండు అని చెప్పింది. అవునా నన్ను తాత బంద్ చేసిందా బాబాయ్ బంద్ చేసిందా? మరి తాతనది చెప్పినవరా? తాత ఎందుకు చెప్పినవరా? నేను ఫ్యాన్ బంద్ చేసి టీవీ బంద్ చేసి ఫ్యాన్ వేసిపోయినా. ఆమె గుర్తుంది నాకు గెలిచి ఆమె మెలికెత్తనే ఉంది అప్పుడు. కాకపోతే మన మన మైకంలో ఉందా ఏ మైకంలో ఉందా నాకు అర్థం కాలే. కానీ పక్కనే జ్యోతి కూడా ఉంది. మళ్ళీ జ్యోతిలు చెప్తాను ఏమన్నా జ్యోతి నాన్న చెప్తావు. గుడ్ మార్నింగ్. నేను నీకోసమే వెయిటింగ్. ఆమె నైట్ రాత్రి ఏం చేసింది? కలలా కలలు కూడా కాదు. ఎవరితో మాట్లాడుతున్నావు కూడా అర్థమవుతలేదు కదా జ్యోతి. చూసినావా? అయితే నేనేమో క్వాలిటీగా ఉన్నావు కదా, నీకు అవే ఊహ ఆలాపనలు వచ్చినట్టుంది. నేను ఇంకా పిల్లల పేర్లు చెప్పలే ఆడ. చంద్రగాని పేరు వాళ్ళ పేరు వీళ్ళ పేరు అందుకని ఎందుకు చదువు నిద్రలా? నిద్ర కరెక్ట్ లేకపోతే అలాంటి ఆలాపనలు వస్తాయి. టైంకి నిద్ర పోవాలి, టైంకి నిద్ర లేవాలి. నువ్వు పొద్దుంతా వంటావు కదా, అందుకని అట్లా అవుతుంది. మరి అదే చెప్తున్నా కదా నేను. मैं क्या बोल रहा हूँ मालूम है आपको? मालूम है. हाँ इसीलिए अच्छा से सो जाओ ना. अच्छा से నాకు హిందీ అంతగానో రాదు అందుకే సప్పుకున్నా. అయిపోయిందా పనాడా? అన్న వచ్చినట్టు అక్కడికి చూసినావు ఏమైందో ఆడ? అరే ఒక జ్యోతి మాకు చిన్న పిల్ల చచ్చిపోయింది పొద్దుగానే. ఏమో ఏమైందో వస్తున్నా. పోనీ ఏం చేస్తాం, తల్లి కింద చేస్తే తల్లి పెద్దగా ఉంది కాబట్టి దానివల్ల ప్రాబ్లం అవుతూ ఉంటుంది అనమాట. వా పులిహోర అన్న ఈరోజు జ్యోతి, దానికి ఇష్టమైన పులిహోర. ఇలా మిరియాలు వేసిరు మరి. సరే దగ్గర అన్నీ పోవాలి. కొద్దిగా పడుతుంది, కొద్దిగా నెయ్యి సంథింగ్ ఏదో స్మెల్ ఉంది ఇది. అది పుల్లగా కాదు. నువ్వేమేసినావు చెప్పిందా? ఆవాల రైట్, ఆవాల పొడి వాసన వస్తుంది. సాల్ట్ అయితే నార్మల్ వేసి మంచిగా ఉంది టేస్ట్. తిందాం ఇప్పుడే. వేడి ఉన్నప్పుడు తిన్నా, సల్ల అవుతుంది అనవసరం. సల్ల అవుతుంది, వేడివి మంచిగా ఉంది నిజంగా టేస్ట్. ఎంత వేసినావు? నార్మల్ వేసినావా? ఓకే.
సరిపోయింది మస్తు. అయితే పుల్లగానే అయితే ఏం లేదు. ఏం లేదు మంచిగా ఉంది టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. కానీ కలర్ తక్కువ ఉంది. నేనే ఫస్ట్ పక్క వేసిన వాళ్ళు బాక్సులు కట్టుకోపోతారు. అరే జ్యోతికున్నా ఓకే డన్. నానే కూడా బాక్స్ ఇదేనా లంచ్ లంచ్ వాళ్ళకి బాక్సులు సరిపోతుందా మరే సరిపోదా ఏమో అలా వాళ్ళు ఎంత తీసుకోపోతారు. బాక్స్లో కట్టుకోపోతే అన్నం ఎప్పుడు సరిపోతుంది ఎవరికైనా సరే. బాక్స్లో లెక్క పడుతుంది కదా. జ్యోతికి ఒక్కదానికి ఎక్క నాలుగానికి లిమిట్ లైట్ తింటుంది. నాని బాక్స్ అనుకో పెట్టేసి. సో ఈరోజు అయితే మా కర్రీ వచ్చేసి చామగడ్డ కర్రీ, చామగడ్డ చారు అనమాట. కర్రీ చారా చారు అనుకుంటా. ఐ థింక్ ఇది ఎప్పుడైనా చారే పెడతారు మన ఇంట్లో. అందుకు కర్రీగా వండుకోవచ్చు. దగ్గర కూడా బాగుంటుంది. ఇంకా దీనికి ఏమో ఎప్పుడైతే చారే చేస్తారు. చిన్న చిన్నగా ఉన్నాయి కదా. గిట్ల ఉండదురా. ఇట్టే ఉండాలన్న పెద్ద ఇట్లా పని చేస్తుంటే మంచిగా అనిపించలేను. పని చేస్తుంటే వేరు కానీ కష్టపడాలి ఇక. కానీ టేస్ట్ మంచిగా వస్తుంది. దగ్గరికి కోసులు ఉండదు. ఒక్కోసారి మధ్యలో ఒక కాటు పెట్టినామంటే సరిపోతుంది ఇట్లకు. తప్పదు ఒక చేస్తావా కదా. చాలా లేట్ అవుతుంది. బిజీగా ఉన్నావా? ఫోన్లో బిజీగా ఉన్నావు మా డాడీ. జరిగితే నీ అయిపోయిందా స్నానం? నువ్వు ఎప్పుడు టైం అయిందిగా. వారం రోజులు అని చెప్పేసిన ఆల్రెడీ. వారం రోజులు ఇవే జ్యోతి. నాని నీ జడలు అయిపోయినాయారా? కానీ తొందరగా కానీ బెట